తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ మనము చూశాము. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు ఏ రకంగా తిట్టుకున్నారు, ఏ రకంగా మాట్లాడుకున్నారు, ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు, ప్రజా సమస్యలను పక్కబెట్టి ప్రజలకు సంక్షేమం ఏ రకంగా ఇవ్వాలి, ప్రజా అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ప్రజలని ఉద్యోగ అవకాశం ఏ రకంగా కల్పించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే చర్చ జరగకుండా వారికి ఇంటి పక్కోడు ఇంటి ముందోడు కనుక లొల్లి పెట్టుకున్నట్లుగానే అసెంబ్లీలో వారి లొల్లి జరిగింది. ఈరోజు ఒక 30-40 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు లేరు. అంటే అంత నిజాయితీగా ఒక 40-50 ఏళ్ల కింద ఉన్నటువంటి నిజాయితీ ఇక పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, ప్రజలకు సేవ చేసేటువంటి రాజకీయ నాయకులు నేడు లేరు. ఆ 119 మంది ఎమ్మెల్యేలలో 10 మంది మినహాయించి అంతా బర్త్డే దోకబాజులే అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియపరుస్తున్నాను. ఇలా అసెంబ్లీలో అక్కడ జరుగుతున్నటువంటి తీరు మనం వింటే ఏ రకంగా ఉందంటే, తెలంగాణలో మన తెలంగాణ విధానంలో చెప్పాలంటే, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఒక లంజలు కనుక లొల్లి పెట్టుకుంటే ఎనేటికి ఎంత తలగాయని వస్తుందో వీరు నేడు జరుపుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు అదే మాదిరిగా ఉన్నాయి తప్ప మరో రకంగా లేవు అని ఈ తెలంగాణ ప్రజానీకానికి ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఒక ఉదాహరణని చెప్పడానికి ఒక బూతు పదాన్ని నేను ఎంచుకున్నాను. దాన్ని వేరే రకంగా తప్పుగా అర్థం చేసుకోకుండా నన్ను క్షమించాలని నేను కోరుతూ, వీరిది ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు ఒకని తప్పులు తీసుకోవడమే. నేడు వీళ్ళు రాజకీయాలకు రావడం కోసం ఏంటంటే, కొందరేమో ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకోవడం కోసం అధికార పార్టీలోకి పోతున్నారు. ఒకనికేమో ఎప్పుడు అధికారమే ఉండాలి, ఒకనికేమో ఎప్పుడు అధికారంలో ఉండుకుంటూ అవినీతి ఆక్రమణ చేసుకుంటూ అక్రమణ సంపాదన సంపాదించాలి. ఇలాంటి రాజకీయ నాయకులే నేడు ఉన్నారు తప్ప ప్రజాసేవ చేసేటువంటి రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు కనుమరుగైపోయారు. 100కు 10 మంది తప్ప 90 మంది ఏక నెంబర్ బడ్డవాజీ లంగలే అని నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ఏ పార్టీ నాయకుడైనా సరే ఎప్పుడు అధికారం డబ్బు ఇలాంటి వ్యక్తులే నేడు ఉన్నారు. మరి అసెంబ్లీ సమావేశము ఆ రకంగా జరిగింది. ఏ రకంగా లంజలు కనుక లొల్లి పెట్టుకున్నట్టుగా ఆ అసెంబ్లీ ఉంది తప్ప మరో లేదు అని మరి నేను ఈ సోషల్ మీడియా ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. మనం కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ కాలంలో, ఇంత ఎడ్యుకేషన్, ఇంత చదువుకున్నటువంటి ఈ కాలంలో కూడా మరి మన అజల తాతల నాడు రాజకీయ నాయకులు చేయనటువంటి ఫ్రాడ్, అక్షరాస్యత తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంత ఈ రకంగా జరిగినటువంటి ఫ్రాడ్, మరి మనకు తెలివి, చదువు, జ్ఞానం, టెక్నాలజీ అన్నీ ఎక్కువ అయిన తర్వాతనే కదా మరి ఇప్పుడు అధికంగా దోపిడీ అవుతుంది. మరి ఈ మార్పుని మనం తుంచకపోతే రేపు రాబోయే తరాలకి చాలా ప్రమాదం అని సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తూ, అలాగే మన వంతు కూడా ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో నిజాయితీ పరులను ఎంచుకోవాలి. డబ్బుకు, తాగుడుకు, బీరుకు, బిర్యానీకి ఆశపడకుండా నిజాయితీ పరులను మనం ఎంచుకొని అవినీతి పరులను తరిమి కొట్టే విధంగా, వాళ్ళని తుంచే విధంగా రేపటి మన చర్యలు ఉంటేనే రేపటి భవిష్యత్తు తరానికి భవిష్యత్తు ఉంటుంది ఈ భూమి మీద అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. మొత్తం దోపిడీ, ధన దోపిడీ, జల దోపిడీ, అటవీ దోపిడీ, ధన దోపిడీ, ప్రతిదీ దోపిడీ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, నేడున్నటువంటి రాజకీయ నాయకులు. తస్మాత్ జాగ్రత్త. మనం ఇంకా మేలుకోకపోతే ఇంకా మనం ఆగమైపోతాం, రాబోయే తరాలు అంధకారంలో పడతాయని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, యువతకు ముఖ్యంగా నేను తెలియపరుచుకుంటున్నాను.